హాయ్ అండి, నేను మీ రజని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. గోంగూర చాలా పుల్లగా స్పైసీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా గోంగూరని 2-3 సార్లు వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గోంగూర వేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ ఎందుకు వేసానంటే మనకు కొంచెం గ్రేవీగా రావాలని. తర్వాత చికెన్కి కర్రీ రెడీ చేసేయాలి. చిన్న చిన్న ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఏ కర్రీకైనా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే కర్రీ చాలా బాగా కుదురుతుంది అనమాట. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా 2 సార్లు వాష్ చేసిన చికెన్ని కర్రీలో వేసేసుకోవాలి. ఈ విధంగా గోంగూర ఎంతవరకు కుక్ అయిపోయిందో చూద్దాం. దానిలో కొంచెం కారం వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా. ఈ విధంగా గోంగూరలో కూడా యాడ్ చేస్తే మనకి టేస్ట్ కొంచెం పెరుగుద్ది అనమాట. అందుకని నేను ఇలా యాడ్ చేస్తాను. తర్వాత చికెన్ని కొంచెం ఫ్రై అయ్యేవాళ్ళు చికెన్ని ఈ ఆయిల్లో బాయిల్ అవనివ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేద్దాం. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు కల్లుప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా మనకి అబ్జర్వ్ చేసేసుకొని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇది నేను వేసాను. ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు మనం నూరుకొని వేసుకుంటేనే కర్రీ చాలా బాగా కుదురుద్ది అనమాట. అలా నేను నూరు పెట్టి పక్కన పెట్టాను. తర్వాత ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం కారం ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. కాకపోతే గోంగూరలో స్పైసీగా ఉండాలి కాబట్టి నేను ఇంకొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ గోంగూర చాలా పుల్లగా ఉంటుందని చెప్పాను కదా. అన్ని గోంగూర ఇలా ఉండవు అనమాట. ఇవి పొలాల్లో పండించిన గోంగూర పుల్లగా ఉంటుందన్నమాట. ఇలా కారం వేసేసిన తర్వాత మగ్గిన తర్వాత మనం దానిలోకి 1 గ్లాస్ నుంచి 1.5 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కుక్ అవనిద్దాం. ఈ విధంగా చికెన్ కుక్ అవుతుండగా మనం పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకోవాలండి. ఒక 5-6 వరకు అవి చికెన్లో వేసేసుకోవాలి. ముందుగా వేసుకుంటే అవి పేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇందులో అయితే చక్క ముక్కగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం గోంగూర స్మాష్ చేసేసుకొని ఈ చికెన్లో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకోవాలండి. మీరు కనుక నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ చేయండి. గోంగూర చికెన్ మీరు ఈ విధంగానే వండుతారా, ఎలా వండుతారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తాను. ఇక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి కర్రీలో కొద్దిగా వేసుకుంటే చాలన్నమాట. దీనిలో ఒక 5-6 ఎండుమిర్చిని ఇట్లా ముక్కలుగా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం కొంచెంగా 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి. ఈ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక మనం గోంగూరలో యాడ్ చేసేసుకోవడమే. ఇంకెంతో రుచికరమైన